ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు ఇంకా దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులు అయిపోతారు. మరి ఇంకా మీలో చాలా మంది బాప్తిస్మం తీసుకోకుండానే మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలుసా, మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను. ఈ శత్రుత్వం పోవాలి అంటే బాప్తిస్మము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీవు బాప్తిస్మము పొందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చక్కగా బ్రతికినా, ఏం చేసినా నియమము ప్రకారంగా నువ్వు శత్రువుగానే ఉంటావు. ఆయన నియమము ప్రకారముగానే నడిచే దేవుడు. బాప్తిస్మము పొందకుండా నేను భక్తిలో కొనసాగుతాను అంటే కొనసాగవచ్చు, భక్తిలో ఎదగవచ్చు, కానీ దేవునికి స్నేహితులుగా ఉండడం మాత్రం కుదరదు. పరలోక నియమం, పరలోక చట్టం ఒకటి ఉంది, నిన్ను అంగీకరించదు.